నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. అనకాపల్లిలో ముస్తాబు కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల అమలుకు నిర్ణయం. విశాఖ నగరం ప్రేమకు చిహ్నం. దివంగత మాజీ ప్రధాని వాజ్పేయి విగ్రహావిష్కరణ సభలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్య. చంద్రబాబు డైరెక్షన్ లోనే పవన్ కళ్యాణ్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. విమర్శలు గుప్పించిన వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వరికూటి అశోక్ బాబు. విశాఖ బురుజుపేటలో ఘనంగా ముగిసిన కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మహోత్సవాలు ఆఖరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు. చిన్న చిన్న ఆలోచనలు ఒక్కోసారి అభివృద్ధికి, గొప్ప మార్పులకు బాటలు వేస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కొన్ని ఆలోచనలు సమాజంలో విప్లవాత్మక మార్పులు తెస్తాయని ముస్తాబు అలాంటి కార్యక్రమమేనని తెలిపారు. విద్యార్థుల్లో వ్యక్తిగత పరిశుభ్రత, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ముస్తాబు కార్యక్రమాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. అనకాపల్లి జిల్లా కసింకోట మండలం తాళ్లపాలెంలోని సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ముస్తాబు కార్నర్ ను సీఎం పరిశీలించి విద్యార్థులతో ఆప్యాయంగా ముచ్చటించారు. చూస్తే ఒక నమ్మకం వస్తా ఉంది నాకు. భవిష్యత్ అంతా మీదే. రాష్ట్రం బాగుండాలంటే దానికి కావాల్సింది మీరు ఒక ఆస్తిగా తయారు కావాల్సిన అవసరం ఉంది. అది తయారు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. ఈరోజు మీకు అందరికి కూడా ఇక్కడ పౌష్టికాహారం పెట్టడం కానీ, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం కానీ అవన్నీ చేస్తున్నాం. కానీ ఇటీవల కాలంలో నేను ఏజెన్సీ ఏరియా పోయినప్పుడు మన్యం జిల్లాకి వెళ్ళాను. అక్కడ ఆ జిల్లా కలెక్టర్ ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. ఆ కార్యక్రమమే ముస్తాబు. ఈ కార్యక్రమంలో మీరు ఒకసారి చూస్తే చాలా సమర్థవంతంగా పిల్లలలో నాయకత్వ లక్షణాలు పెరుగుతున్నాయి. మీలో ఒక క్లీనినెస్ కానీ, అవేర్నెస్ కానీ, అందరం బాగుండాలని కోరుకుంటాం, అందంగా ఉండాలని కోరుకుంటాం. కొంతమంది పిల్లలు చాలా శుభ్రంగా ఉంటారు, కొంతమంది పిల్లలు శుభ్రంగా ఉండరు. దాంట్లో కారణం మనం ఆలోచిస్తే మీరు ఫోకస్ చేయకుండా పోవడం, శ్రద్ధ పెట్టకుండా పోవడం. ఓసారి మీలో ఒక ఆలోచన పర్వాలేదులే అనే ఆలోచన వచ్చి కొద్దిగా డ్రిఫ్ట్ అవుతారు. దానివల్ల అనేక నష్టాలు వస్తాయి. అందుకే ఈరోజు మొత్తం మన గవర్నమెంట్ స్కూల్స్లో 40 లక్షల మంది దగ్గర పిల్లలు ఉన్నారు. ప్రైవేట్ స్కూల్స్లో ఇంకొక 35 లక్షలు ఉన్నారు. 75 లక్షల మంది పిల్లలు ఇంటర్మీడియట్ వరకు చదువుకుంటారు. వాళ్ళందరికీ ముస్తాబు కార్యక్రమం తీసుకొచ్చాం. దీనివల్ల మీలో ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. రెండోది నాయకత్వ లక్షణాలు వస్తాయి. ఇప్పుడు మీ స్టూడెంట్స్నే పెట్టారు, ఎవరు మీ టీచర్ సెలెక్ట్ చేస్తారు, ఎవరు బాగా ప్రిపేర్డ్గా ఉంటారో అలాంటి వాళ్ళని మీరే లీడర్స్గా పెట్టుకుంటున్నారు. మిమ్మల్ని చెక్ చేస్తున్నారు. చెక్ చేసిన తర్వాత మీరు కానీ సిద్ధంగా లేకపోతే మళ్ళా ముస్తాబు సెంటర్కి పంపిస్తున్నారు. ఈరోజే ప్రారంభమైంది. ఇంకా రేపు ఎల్లుంటికి మీకు ఒక అవగాహన వస్తుంది. ఇక్కడ మెయిన్గా గోర్లు సరిగా కట్ చేసుకోవడం, తలదూకొని రావడం, భోంచేసిన తర్వాత చేతులు కడుక్కోవడం, ఎప్పటికప్పుడు ముఖం కడుక్కోవడం, ఇవన్నీ వస్తే మీకు ఒక ఫ్రెష్నెస్ వస్తుంది. చదువు మీద శ్రద్ధ వస్తుంది. ఒక ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. నాయకత్వంలో కూడా అనేక మార్పులు వస్తాయి. తద్వారా మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇప్పుడు మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, మీకు అందరికీ పెద్దయినాక మంచి భవిష్యత్తు కావాలనుకుంటున్నారా లేదా? నాకు భవిష్యత్తు లేకపోయినా పర్వాలేదు అనుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారా? ఎవరు లేరు. అంటే మీకు ఒక యాస్పిరేషన్ ఉంది. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుకుంటున్నా, మళ్ళీ వస్తా. మీ అందరి భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే గ్యారంటీ నాది. నేను చెప్పింది పాటించే బాధ్యత పిల్లలందరిది అని చెప్పి మీకు తెలియజేస్తారా? నమ్మకమేనా? విశాఖ ప్రజల పోరాటం తరతరాలకు స్ఫూర్తిదాయకమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. విశాఖ ఆర్కే బీచ్ రోడ్లోని పార్క్ హోటల్ జంక్షన్లో అటల్ బిహారీ వాజ్పేయి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ నేతృత్వంలో ప్రతి జిల్లాలో వాజ్పేయి విగ్రహాలు పెట్టాలని చేస్తున్న ప్రయత్నం చాలా గొప్పదని ప్రశంసించారు. దీనికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు మద్దతు ఇవ్వడం మరింత గొప్ప విషయమన్నారు. విశాఖపట్నంలో ఏదో అద్భుతముందని, విశాఖ నగరం ప్రేమకు చిహ్నమని అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య శాఖ మంత్రి
సత్యకుమార్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు, విష్ణుకుమార్ రాజు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పరశురాం, బీజేపీ నాయకులు పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారి నేతృత్వంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం అద్భుతం, మహా అద్భుతం. ఎవరితో కాదు కూడా ఇక సరే ఏదో ఒక కూడల్లా ఏదో విగ్రహం పెట్టి నివాళులు అర్పించి వారికి ఒక చరిత్రను చెప్పుకొని ఎస్ నేను ఫలానా చౌరస్తాలో అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహం పెట్టా అని చెప్పి నేను సోషల్ మీడియాలో సర్టిఫికేట్ చేసుకోవడానికి పనిచేసేటువంటి పరిస్థితుల్లో దానికి భిన్నంగా ఇది ఆషామాషి కాదు. ప్రతి జిల్లాలో అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహం పెట్టడం అంటే దేశంలో ఇలా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ చరిత్ర సృష్టించింది. వాళ్ళ భారతీయ జనతా పార్టీని అన్ని వర్గాల్లోకి తీసుకెళ్తూ ఈ కూటమి స్ఫూర్తిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తూ ఇవాళ అటల్ మోదీ సుపరిపాలన యాత్ర పేరుతో అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అటల్ బిహారీ వాజ్పేయి గారి వ్యక్తిత్వాన్ని, గొప్పతనాన్ని భావి తరాలకి పునఃపరిచయం చేస్తున్న రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ గారికి నేను ప్రధానంగా ముందు అభినందనలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే ఒక ఎంపీగా వారు 5 సంవత్సరాల పాటు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉంటున్నప్పుడు వారు ఎంపీగా ఆయన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించారు. అయితే నా అదృష్టం ఏంటంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా, చిన్న కార్యకర్తగా 21 సంవత్సరాలకే నేను ఢిల్లీకి వెళ్లడం, అటువంటి మహనీయుని దగ్గరగా చూసే అవకాశం కలగడం. అటల్ బిహారీ వాజ్పేయి గారు కేవలం ఒక మాజీ ప్రధాని లేదా భారత రత్నమే కాదు, ఒక స్ఫూర్తిదాత, అభివృద్ధి, దేశానికి అభివృద్ధి ప్రదాత. మేటి మగధీరుడిగా ప్రఖ్యాత కాంచిన అటల్ జీ విగ్రహం మా స్వస్థలం విశాఖపట్నంలో ఆవిష్కరించుకునే ఒక అద్భుత భాగ్యం రావటం, ముఖ్యంగా మా నాన్నగారు పివి చలపతిరావు గారికి అత్యంత సన్నిహితంగా మెలిగి ఆయన యొక్క కోరిక కూడా 2018లో ఆయన పరమపదించిన తర్వాత ఆయన విగ్రహం ఎలాగైనా విశాఖపట్నంలో పెట్టాలి అని చెప్పి ఆయన యొక్క కళని సాకారం చేసే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం జరగటం నా పూర్వజన్మ సుకృతంగా మా నాన్నగారి ఆత్మ తప్పకుండా శాంతిస్తుంది, ఆనందిస్తుంది. అటువంటి ఒక గొప్ప విగ్రహం ఇవాళ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అది కేవలం విగ్రహం కాదు, ఒక స్ఫూర్తి ప్రేరణగా మనందరికీ నిలుస్తుంది. ఇవాళ ఈ కార్యక్రమం, ఇటువంటి కార్యక్రమాన్ని మొన్న డిసెంబర్ 11న ధర్మవరం నుంచి ప్రారంభించి అటల్ మోడీ సుపరిపాలన యాత్రని ఈ కార్యక్రమానికి పేరు పెట్టి 26 జిల్లాల్లో 26 కాంస్య విగ్రహాలు ఏర్పాటు చేసి ప్రతి జిల్లాకి ఒక స్ఫూర్తి ప్రేరణగా నిలాలని ఆలోచన చేసి ఇవాళ యొక్క యాత్ర ఇవాళ విశాఖపట్నం రావటం చాలా ఆనందకరించే విషయం. బాధ్యతాయుతమైన డిప్యూటీ సీఎం పదవిలో ఉండి చేతిలో గీతలు అరగదీస్తా, కాళ్లు కీళ్లు విరిచేసి కింద కూర్చోబెడతా గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏం పీక్కలేకపోయారు, అధికారంలోకి వస్తే ఏం పీకుతారు అంటూ పబ్లిక్ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఆయన మానసిక స్థితిని తెలియజేస్తున్నాయని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వరికోటి అశోక్ బాబు విమర్శించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏడాదిన్నర పాలనలో అన్ని రకాలుగా విఫలమైన కూటమి ప్రభుత్వం ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత తెచ్చుకుందని, దాని నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికే చంద్రబాబు డైరెక్షన్ లో పీకుడు భాష వాడుతూ పవన్ కళ్యాణ్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడని ఆరోపించారు. మావోడు అని చెప్పేసుకుంటున్నటువంటి మీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు మదన పడుతున్నారు, బాధపడుతున్నారు, వాళ్ళ మనసుల్లో కుమిలిపోతున్నారు. అది గమనించుకోండి. మీకు దూరం అవుతున్నారు మీ సామాజిక వర్గం. అందుకనే మీరు ఎవరిని గోకుదామా, ఎవరిని రెచ్చగొడదామా, ఎవరిని తప్పుగా మాట్లాడదామా, వాళ్ళని రెచ్చగొట్టి మళ్ళీ మనం బయటకు వద్దామా అనేటువంటి గొడవలు పెట్టేటువంటి కార్యక్రమాలే చేస్తున్నారు. గాని ఒకసారి తొంగి చూడండి, మిమ్మల్ని నమ్ముకున్నటువంటి మీ జనసేనకు సంబంధించినటువంటి కేడర్ గాని సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు గ్రామాలలో మదన పడుతున్నారు. ఈ తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర బానిసత్వం చేసే విధంగా మీరు వాళ్ళని తయారు చేశారు. అక్కడ లేకుండా వాళ్ళని అందులో నుంచి బయటకు తీయండి. అంతేకాని జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎవరో ఒకరిని చంద్రబాబు నాయుడు గారికి అవసరమైనప్పుడల్లా, ఆయన గ్రాఫ్ ఎట్లా తగ్గిపోయింది అయిపోయింది, ఇక అవసరమైనప్పుడల్లా మధ్యలో వచ్చి ఒక మాట మాట్లాడి ఏదో ఒక రకంగా వైసీపీ పార్టీ వాళ్ళని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ గీతలు గోకుతా ఉండడం. నీకు పుండు పెడితే మమ్మల్ని గోకుతావేంటో మాకు అర్థం కావట్లా.
నీకు కావాల్సింది నువ్వు తేల్చుకోవాల్సింది అక్కడ. కంప్లీట్ గా మీకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా మీకు దూరం అవుతున్నారు. మా వాడు ఏమి చేయలేకపోతున్నాడు, ఆ చంద్రబాబు నాయుడు ఏం చెప్తుంది, ఇంకా 15 ఏళ్ళు సీఎం అంట. ఈయన్ని సీఎం చేయడానికి మేము వస్తే ఈయన 15 ఏళ్ళు అక్కడ బానిసత్వం చేద్దామని అంటున్నాడు. ఇదేంద్రా నాయన, జగన్మోహన్ రెడ్డి గారు మహానుభావుడు, ఆయన మాకు ఇంటింటికి బటన్ నొక్కి డబ్బులు పంపించాడు, మాకు రైతు భరోసాకి సంబంధించిన డబ్బులు ఇచ్చాడు, ఇన్సూరెన్స్ డబ్బులు ఇచ్చారు, మద్దతు ధర వరికి మద్దతు ధర 1800, 1900, 2000 రూపాయలు అమ్ముకుంటే 40 బస్తాలు వస్తే ఈ రోజు 25 బస్తాలు వచ్చినాయి. 1200, 1250, 1280కి అమ్ముకున్నాం. ఈయన పాలన ఎట్టుంటే మేము ఇతనితో ఎట్ట నడవాలో అర్థం కాల. ఈ రోజున మీ జనసేన సైనికులకి గ్రామాలలో యూరియా బస్తా కూడా తెలుగుదేశం వాళ్ళు ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ గారిని ఖచ్చితంగా నేను ప్రశ్నిస్తున్నా. ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అన్నారు, అది చంద్రబాబు హక్కు అయిపోయింది. ఇప్పుడు దానికి దాన్ని మీరు అడగట్లా, దాన్ని ప్రశ్నించట్లా. ఈ రకంగా దారుణమైన పరిస్థితుల్లోకి మీరు వెళ్తా ఉన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మీరు మాట్లాడేటప్పుడు ముందు మీ కూటమిలో ఏమి జరుగుతుందో చూసుకొని ఆ తర్వాత వైసీపీ పార్టీలో గాని మమ్మల్ని గాని మీరు ఏదైనా గాని మీరు అనేటప్పుడు మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని నోరు దగ్గర పెట్టుకొని అవి మాట్లాడుతూ ఉంటే బాగుంటుంది. అంతేగాని వైసీపీ నా కొడకల్లారా చెప్పులు చూపించడాలు ఇవన్నీ చూసినా గాని భరించున్నాం. మేం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, ఎవరైతే అక్రమాలు చేశారో, ఎవరైతే దుర్మార్గాలు చేశారో, ఎవరైతే మీ కూటమి నాయకుల్ని నమ్మి అధికారులు అమాయకుల మీద దౌర్జన్యాలు దుర్మార్గాలు చేశారో వాళ్ళని మాత్రం ఖచ్చితంగా రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళని వదిలే ప్రశ్నే లేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. అదేవిధంగా వైసీపీ నాయకులందరూ ఉన్నారు. డిజిటల్ బుక్ కూడా ఉంది. ఉత్తరాంధ్ర భక్తుల ఆరాధ్య దైవం విశాఖ బురుజుపేటలోని కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మహోత్సవాలు ముగిశాయి. ఈ నేపథ్యంలో ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఉత్సవాల ఆఖరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారికి పసుపు, కుంకుమ, శారె సమర్పించారు. ఆలయ ఆవరణలో సందడి వాతావరణం నెలకొంది. ఈ ఉత్సవాల ఏర్పాట్లను ఈవో శోభారాణి పర్యవేక్షించారు. కనక మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. మేము చిన్నప్పటి నుంచి గుడికి వస్తున్నాము. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అమ్మవారిని దర్శించుకున్నాము. మేమేం కోరుకున్నా ఆ కోరికలు తీరుతున్నాయి కాబట్టి మళ్ళీ మళ్ళీ ఈ గుడికి రావాలని కోరుకుంటున్నాము. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా కుంకుమ పూజ చేసాము, దీపారాధన చేసాము. ఇది మా పూర్వజన్మ సుకృతం అని మేము అనుకుంటున్నాము. మేము అలా భావిస్తున్నాం. మా ఫ్యామిలీ మెంబర్స్తో రావడం ఎంతో హ్యాపీగా ఉంది. ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ వచ్చి అమ్మవారిని దర్శించుకున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.